ఆదిత్య ఓం తెలుగు రాష్ట్రాలకు చెందిన హీరో కాకపోయినా లాహిరి లాహిరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత దర్శకుడిగా మారి తెలుగులో కాకుండా వేరే భాషల్లో పలు సినిమాలు కూడా చేశాడు. అయితే తెలుగులో దాదాపు కనుమరుగైన ఈ యంగ్ హీరో బిగ్ బాస్ షో సీజన్ 8లో ప్రత్యక్షమై ఆశ్చర్యపరిచాడు. అయితే ఈ ఉత్తరాది హీరో బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ అవ్వాలని తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన గ్రామాలు రోడ్డెక్కాయి. ఉత్తరాది హీరో ఏంటి, బిగ్ బాస్ షో ఏంటి, గిరిజనులు రోడ్డెక్కడం ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే మీరు ఈ స్టోరీ ఖచ్చితంగా చూడాల్సిందే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం డివిజన్ దుమ్ముగూడెం మండలంలోని చెరుపల్లి గ్రామానికి చెందిన విజయవర్మ అనే యువకుడు MBA చేసి హైదరాబాద్లో సినీ ఇండస్ట్రీలో స్థిరపడ్డాడు. అయితే విజయవర్మకు ఆదిత్య ఓం బెస్ట్ ఫ్రెండ్. స్వతహాగా సేవ తత్పరత కలిగిన ఆదిత్య ఓంకి గిరిజనుల జీవన విధానం, సౌకర్యాల లేమిపై విజయవర్మ అనేకసార్లు చెబుతూ వచ్చాడు. ఒకసారి గిరిజనుల కష్టాలను కల్లారా చూసిన ఆదిత్య ఓం చలించిపోయాడు. గిరిజన గ్రామాలకు తన వంతుగా ఏదైనా సాయం చేయాలని పూనుకున్నాడు. అందులో భాగంగా ముందుగా చెరుపల్లి, కొత్తపల్లి అనే గ్రామాలను దత్తత తీసుకున్నాడు. ఆ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఫండ్ ఇచ్చాడు. గిరిజన గ్రామాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ విద్య, వైద్య, క్రీడా కార్యక్రమాల ప్రోత్సాహంతో పాటు గ్రంథాలయ ఏర్పాటు, అంబులెన్స్, మొక్కల పంపిణీ, చలికాలంలో రగ్గులు పంపిణీ, సోలార్ లైట్స్ పంపిణీ, ల్యాప్టాప్ పంపిణీ, టీ సేవా కేంద్రాల వంటివి ఏర్పాటు చేస్తూ ఎన్నో కార్యక్రమాల్లో తన సహకారాన్ని అందించాడు. దీంతో తమ గిరిజన ప్రాంత దత్తపుత్రుడు ఆదిత్య ఓం అని గిరిజనులు గొప్పగా చెప్పుకుంటున్నారు. అంతటి గొప్ప వ్యక్తి బిగ్ బాస్ కి సెలెక్ట్ చేయడం తమందరికీ గర్వకారణం అంటున్నారు ఈ గిరిజనులు. మా గ్రామానికి పరిచయం అవడానికి ముఖ్యమైన కారణం, నేను అచ్యుతరామరాజు అనే రైతుని. దాదాపుగా ఇప్పుడు నాకు 79 సంవత్సరాల వయసు. ఈ వయసులో ఇక్కడే నేను పుట్టి పెరిగి వ్యవసాయం చేస్తున్నాను. మా అబ్బాయి MBA చేసి హైదరాబాద్ వెళ్ళి అక్కడ సినిమా ఫీల్డ్లో సినిమా డైరెక్టర్గా, యాక్టర్గా కొన్ని కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాడు. ఆ రకంగా ఆదిత్య ఓం అనే ఒక ఉత్తరాది సినిమా యాక్టరు మా అబ్బాయికి పరిచయం అయ్యాడు. వాళ్ళ పరిచయం ద్వారా ఇక్కడ చెరుపల్లి అనే గ్రామంలో అప్పుడు ఎక్కువగా సినిమా యాక్టర్లంతా ఈ కరువు ప్రాంతాలు కానీ, వెనుకబడిన ప్రాంతాలు కానీ దత్తత తీసుకునే క్రమంలో మా అబ్బాయి పరిచయంతో ఆదిత్య ఓం గారిని ఎంకరేజ్ చేయగా మా ఊరి చెరుపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆ దత్తత తీసుకున్న తర్వాత ఆయన చాలా కార్యక్రమాలు నిర్వర్తించాడు. 2015 ఆ ప్రాంతం నుంచి సుమారుగా ఆయన ఈ కొత్తపల్లి పంచాయతీకి పరిచయస్తుడు. ఆ దత్తత కారణంగా ఆ మొట్టమొదటిలో క్రికెట్ వగైరా గేమ్స్ అన్నీ ప్రారంభించి ఆ తర్వాత నా పేరుతోటి మా అబ్బాయి ఆనందం ఫౌండేషన్ అనే పేరుతోటి ఒక గ్రంథాలయాన్ని స్థాపించగా ఆయన కొంత డొనేషన్ ఇచ్చి కొన్ని బుక్స్ అన్నీ ఇచ్చి ఆ గ్రంథాలయాన్ని బాగా డెవలప్ చేసే విధంగా గ్రంథాలయాన్ని ఆయనే స్వయంగా వచ్చి ఆదిత్య ఓం గారు ప్రారంభం చేశాడు. అది అయిన తర్వాత గ్రామస్తులకి ఇక్కడ వైద్యం లేక ఇబ్బంది పడుతున్న సమయంలో గమనించి ఏదైనా అంబులెన్స్ ఉంటే వైద్యానికి అందుబాటులో ఉంటుందనే ఆలోచనతో తీసుకొని వెళ్ళి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కొంతమంది సమాలోచన చేసి ఆదిత్య ఓం గారు షిరిడి సాయి సంస్థాన్ అనే అమెరికా ట్రస్ట్ ఏదో ఒకటి, కరెక్ట్గా నాకైతే ఐడియా లేదు, ఆ సంస్థతో సంప్రదించి వారి సహకారంతో, ఆయన డొనేషన్తో, మా అబ్బాయి సహకారంతో మొత్తం 3 సంస్థలతో కలిసి సుమారు 11 లక్షల విలువైన అంబులెన్స్ని కొత్తపల్లి పంచాయతీకి సహకారం చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రతి సంవత్సరము వృద్ధులకి దుప్పట్లు వగైరా పంచిపెడుతూ ఏదైనా ఆపద సమయాలు ఉంటే వాళ్ళు వచ్చి ఇక్కడ ఆదుకొని సహకారం అందిస్తున్నారు. తర్వాత ఈ
పల్లెటూళ్ళలో చుట్టుపక్కల పల్లెటూరు పంచాయతీ గ్రామాలు 5-6 గ్రామాలకి రైతులందరికీ పళ్ళ మొక్కలు వగైరాలన్నీ సప్లై చేసి రైతులను ప్రోత్సహిస్తున్నారు. మా కొత్తపల్లి గ్రామ పంచాయతీకి ఉన్నటువంటి అనుబంధంలో భాగంగా ఆయన గురించి కొన్ని విషయాలు నేను తెలుగు ప్రజలకి తెలియజేయాలనేసి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆయన ఒక సినిమా హీరో కాబట్టి ఇప్పుడు ఈ ఒక షోలో ఆయన కంటెస్ట్ చేస్తూ ఉన్నాడు. అందులో ఆయన గెలవాలని తన వంతు తాను కృషి చేస్తూ ఉన్నాడు. ఆయన్ని సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాంత ప్రజలుగా మేము అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆదిత్య ఓము గారు మా ప్రాంతానికి వచ్చి సుమారు ఒక 7-8 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ ఒక 4-5 సార్లు మా గ్రామానికి విజిట్ చేయటం జరిగింది. ఆయన మా గ్రామానికి రావడానికి ముఖ్య కారకులు ఎవరంటే విజయవర్మ గారు. విజయవర్మ గారి స్నేహంతో మా గ్రామానికి రావటం జరిగింది. ఆయన వస్తూనే మా గ్రామానికి చేసినటువంటి కొన్ని సేవా కార్యక్రమాలు నేను ప్రజల దృష్టికి తీసుకుపోతా ఉన్నాను. ఆ విషయాలు ఏమిటంటే ముఖ్యంగా మా గ్రామ పంచాయతీకి ఒక అంబులెన్స్ని మరి డొనేట్ చేయటం జరిగింది. ఆ అంబులెన్స్ వల్ల నేడు మా ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది పేద ప్రజలు ఎంతో ఉపయోగపడతా ఉంది. ఆ అంబులెన్స్ వల్ల ఈ ప్రాంతంలో అనేక మంది ప్రాణాలు కోల్పోకుండా తమ ప్రాణాలను రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది. అంత మంచి కార్యక్రమం మరి ఆదిత్య ఓము గారి ద్వారా మాకు జరిగింది. అంతేకాకుండా మా గ్రామ పంచాయతీలో ఉన్న ప్రతి ఇంటికి కూడా ఒక్క మొక్క పెంచండి అనేసి మాకు మొక్కలు పంపిణీ కార్యక్రమం కొన్ని వేల మొక్కలు కూడా మా గ్రామానికి అందించడం జరిగింది. అంతేకాకుండా హెల్త్ కాకుండా ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఆర్థికంగా వెనకబడి ఉన్నటువంటి విద్యార్థుల్ని మంచిగా ఎంకరేజ్ చేయాలి, వాళ్ళు ఉన్నత విద్యకి పంపించాలి. ఎవరైతే ఆర్థికంగా వెనకబడి వాళ్ళు చదవలేకపోతున్నారో వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్కి మనం సపోర్ట్ చేయాలని చాలామంది పేద విద్యార్థులకి ఫీజు కట్టలేని వాళ్ళకి ఫీజు కట్టడానికి తన వంతు సహాయంగా అందిస్తూ వస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య ఓము గారు గెలవాలి ఆ షోలో అని ఆకాంక్షిస్తూ ఉన్నారు. దానికోసమే మేమందరం కూడా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే మా గ్రామంలో అందరినీ చైతన్యవంతులుగా చేస్తూ ఉన్నాం. ఆ షోలో ఆయన విజయం సాధించి ఆ విజయం ద్వారా వచ్చేటటువంటి ఏదైతే కొంత ప్రైజ్ మనీ ఉంటుందో ఆ ప్రైజ్ మనీ ద్వారా ఇంకా కొంతమంది పేదవాళ్ళకి లబ్ధి జరగాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఈ తెలుగు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి పేదవాళ్ళని ఆదుకునే ఆదిత్య ఓము గారిని, మానవత్వం కలిగినటువంటి ఆదిత్య ఓము గారిని మరి మీరందరూ కూడా ఓటు వేసి గెలిపించాలని పేరున అందరికి కూడా సవనీయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నా పేరు కరితి మధు, దుమ్ముగూడెం మండలం, తెలంగాణ కొత్తపల్లి పంచాయతీకి ఆనుకొని ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం లక్ష్మీపురం. ఈ కొత్తపల్లి గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో మా ఆంధ్ర బార్డర్ ఉంది. గత సంవత్సర కాలం క్రితం నాకు యాక్సిడెంట్ అయ్యి కాలుకి దెబ్బ తగిలింది. ఆపరేషన్ నిమిత్తం యు వెంకటరమణ ట్రస్ట్ హాస్పిటల్ విజయవాడలో ఉన్నటువంటి హాస్పిటల్లో నన్ను జాయిన్ చేశారు. మాది చాలా మధ్యతరగతి కుటుంబం. నేను అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కూడా నా దగ్గర డబ్బు లేని పరిస్థితిలో గౌరవనీయులు ఆదిత్య ఓము గారు మరి సినీ హీరో మరి వారి బంధువు అందరూ కలిసి ఈ అంబులెన్స్ని కొత్తపల్లి పంచాయతీకి ఇచ్చారు. మరి నాకు ఆరోగ్యం బాగలేదు, పలానా చోట నేను ఉన్నానని చెప్పి కొత్తపల్లి పంచాయతీ వారికి తెలియజేయటమే ఈ అంబులెన్స్ పంపించి నన్ను విజయవాడ నుంచి ట్రస్ట్ హాస్పిటల్ కాడి నుంచి మా గ్రామానికి తీసుకొచ్చారు. కనుక ఇటువంటి గొప్ప కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసినటువంటి గౌరవనీయులు ఆదిత్య ఓము గారు బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు. వారిని గెలిపించాలని, అటువంటి వ్యక్తిని గెలిపించడం వల్ల నాకులాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ సేవలు పొందే అవకాశం ఉంటుందని నేను అనుకుంటూ ఆయన్ని గెలిపించడానికి నేను కూడా కంకణం కట్టుకున్నాను. ప్రతి ఒక్కరితో మా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎటపాక మండలం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు, నా మిత్రులు, నా కుటుంబీకులు అందరితోటి నేను ఆయనకు అత్యధికంగా ఓట్లేపించి ఆయన్ని గెలిపించి ఇటువంటి సేవా కార్యక్రమానికి ఆయనకు వచ్చినటువంటి డబ్బులతోటి మంచి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ విషయాన్ని న్యూస్ టుడేకి తెలియజేస్తున్నాను. చెరుపల్లి, కొత్తపల్లి గ్రామస్తులు బిగ్ బాస్ షోలో ఆదిత్య విజయాన్ని కాంక్షిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రజలందరూ ఆదిత్య ఓంకు ఓటు వేయాలని, అందరితో ఓటు వేయించాలని నిశ్చయించుకున్నారు.
గిరిజన ప్రాంతాలలోని కొన్ని గ్రామాల్లో గ్రామ సంఘాలు కూడా ఆదిత్య ఓంకి ఓటు వేయాలని తీర్మానం చేశాయి. ఆదిత్య ఓం బిగ్ బాస్ విన్నర్ అయితే మాకు ఎక్కువ సంతోషం కలుగుతుందని వచ్చే క్యాష్ ప్రైజ్ తో మా గిరిజనులకు మరికొన్ని సేవలు అందిస్తారని ఆశపడుతున్నాం అంటున్నారు ఈ గ్రామస్తులు. ఏది ఏమైనా ఆదిత్య ఓం గిరిజన గ్రామాలను దత్తత తీసుకోవడం గ్రేట్ కదూ. For more videos like this, subscribe Big TV channel.